హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. కోరికలు నెరవేరాలని, కష్టాలు తీరాలని ఆలయాలకు వెళ్తుంటారు భక్తులు. మొక్కులు, కానుకల రూపంలో ఆ దేవుడికి తమకు తోచింది ఏదో సమర్పించుకుంటూ ఉంటారు. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయం మాత్రం కష్టంలో ఉన్న వాళ్లను పిలిచి కన్నీళ్లు తుడుస్తోంది. ఆర్థిక భరోసాను కల్పించి ఆపన్నులకు అండగా ఉంటోంది. గోవింద నామస్మరణతోనూ, కోరికలు తీరిన భక్తుల ప్రదక్షిణలతోనూ నిత్యం రద్దీగా ఉండే ఆ ఆలయం పేదలకు పశువులను దానం చేస్తూ గోసేవకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయంలో రైతు కష్టమెంతో పశువుల పాత్ర అంతే. ఎన్ని ఆధునిక యంత్రాలు పల్లెలకు చేరి పొలాల్లో అడుగుపెట్టినా సరే ఇప్పటికీ పేద రైతులు సాగు పనులకు పశువుల్నే నమ్ముకుంటారు. వాటిని వ్యవసాయంలో ఉపయోగించుకునేవారు కొందరైతే పాలు అమ్ముకుని కుటుంబాలను పోషించుకునేవారు మరికొందరు. అందుకే పాడి పశువులను కన్నబిడ్డల్లా చూసుకుంటాడు రైతు. పశువుకు కష్టమొస్తే తనకొచ్చినట్టుగా బాధపడిపోతుంటాడు. కానీ కొన్నిసార్లు ఆ మూగజీవాలు కరెంటు షాక్కో, అనారోగ్యానికో, పాము కాటుకో గురయ్యి ప్రాణాలు కోల్పోతుంటాయి. వాటి మరణం అన్నదాతకు కడుపు కోతే అవుతుంది. ఆ బాధను దిగమింగుకొని మరో పశువును కొనుక్కుందామంటే ఒక్కో ఆవు ధర 80,000 నుంచి 1,00,000కు పైనే ఉంటుంది. మేలుజాతి ఎద్దుల ధర అయితే 1,50,000కు పైనే. వాటిని కొనలేక ఇబ్బంది పడేవారి కన్నీళ్లు తుడిచి అవసరానికి పశువుల్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు చిలుకూరి బాలాజీ ఆలయ నిర్వాహకులు రంగరాజన్ గారు. 4 ఏళ్ల క్రితం ఆ ఆలోచన చేయడానికి ఆయన్ను కదిలించిందో సంఘటన. అది 2019. ఉరుములు పిడుగులతో కూడిన అకాల వర్షం తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అర్ధరాత్రి వేళ ఓ పాడి ఆవు పైన పడిన పిడుగు ఓ కుటుంబాన్ని రోడ్డుపైన పడేసింది. కొన్నేళ్లుగా ఆవుపాలే జీవనాధారంగా బతుకుతున్న ఆ కుటుంబం మూగజీవి మరణాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. నిర్జీవంగా పడి ఉన్న పశువును ముద్దాడుతూ, లేవమని తడుతూ ఆ రైతు ఏడుస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది చూసిన రంగరాజన్ గారి కళ్ళు కూడా తెలియకుండానే చెమర్చాయి. ఆ రైతు వివరాలను ఆరా తీసి చిలుకూరు బాలాజీ ఆలయానికి పిలిపించారు రంగరాజన్ గారు. బాధ నుంచి ఇంకా తీరుకొని సంగారెడ్డికి చెందిన ఆ రైతును అక్కున చేర్చుకుని ఓ ఆవును అందించారు. ఈసారి అతని కళ్ళు ఆనందంతో తడిచిపోయాయి. చనిపోయిన తన ఆవే మళ్లీ తిరిగొచ్చినంత సంబరంగా దాన్ని ఇంటికి తీసుకెళ్లిన ఆ అన్నదాత ఆనందం చూసిన రంగరాజన్ గారు ప్రకృతి వైపరీత్యాల్లో మూగజీవాలను కోల్పోయిన రైతన్నలకు చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయం పరిధిలో అప్పటికే ఓ గోశాలను నిర్వహిస్తున్నారు రంగరాజన్ గారు. ఆ గోశాలలో పుట్టినవి కొన్ని అయితే భక్తులు స్వామికి కానుకగా ఇచ్చినవి మరికొన్ని ఉన్నాయి. అవి వారికి జీవనాధారం అవుతాయనుకున్నారాయన. మొదట్లో అడిగిన వారందరికీ పశువుల్ని ఇవ్వాలనుకున్నారు. కానీ అలా ఇస్తే కొందరు వాటితో వ్యాపారం చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అవసరంలో ఉన్న వారికి తామే గుర్తించి ఇవ్వాలని భావించారు. మూగజీవాలను కోల్పోయిన పేద రైతులను వార్తల ద్వారా గుర్తించి వారికే పశువులను ఇవ్వాలని నిబంధన పెట్టుకున్నారు. ఎందుకంటే పశువుల మీద ఆధారపడే వారికి వాటి మీద మమకారం ఉంటుంది. ఆ బంధంతోనే వాటిని ప్రేమగా చూసుకుంటారు. అందుకే అప్పట్నుంచి కులమతాలకు అతీతంగా రైతులకు ఆవుల్ని లేదా ఎద్దుల్ని అందించడంతో పాటు పైసా ఖర్చు లేకుండా ఆ పశువులను రైతుల ఇళ్లకు చేర్చే బాధ్యతను కూడా రంగరాజన్ గారే తీసుకుంటున్నారు. ఆ సమయంలో తమ కంటిపాపను మరో ఇంటికి పంపినంత బాధపడే ఆయన గోసేవకు సరికొత్త అర్థం చెప్పారనడంలో అతిశయోక్తి లేదు.